హలో అందరికీ వెల్కమ్ టు అచీవర్స్ పాడ్కాస్ట్ తెలుగు. నేను మీ హోస్ట్ గుత్తాలే దీపక్. ఈరోజు మన పాడ్కాస్ట్లో స్పెషల్ గెస్ట్ వచ్చేసి యష్ వర్ధన్ రాజ్ గారు. హీ ఈజ్ ఏ ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్ అండ్ యూట్యూబ్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు అండ్ ఆ షార్ట్ ఫిల్మ్స్కి వారికి ఎంతో అప్రిషియేషన్ వచ్చింది. అండ్ వారి లైఫ్ జర్నీ గురించి మనం ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేయబోతున్నాం. వారి సక్సెస్ఫుల్ జర్నీ అండ్ ఫెయిల్యూర్ జర్నీ గురించి ఈ పాడ్కాస్ట్లో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ వైవిఆర్ టు అవర్ పాడ్కాస్ట్. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? యా సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే, మీ జర్నీ ఎట్లా ఉంది సార్ మీ ఫీల్డ్లో, మీ యాక్టింగ్ ఫీల్డ్లో? జర్నీ అంటే బేసిక్గా ఇష్టపడ్డాం కాబట్టి ఇక జర్నీ ఎంత కఠినంగా ఉన్నా సరే వెళ్ళాల్సిందే. ఓకే, వేరే ఆప్షన్ అయితే లేదు మనకు. ఓకే సార్. సో ప్రెజెంట్లీ నైస్, గోయింగ్ గుడ్ ప్రాసెస్. ఓకే, మీ జర్నీ తెలుసుకోకముందు మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం సార్. సో యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే సార్. బీదర్, కర్ణాటకలో బీదర్ ఒక జిల్లా. ఓకే, అక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్స్ విలేజ్ మా ఊరు, పల్లెటూరు. ఓకే సార్. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం అంటే ఎందుకు లేరా సినిమా, మనకు పెద్దోళ్ళకి అవి, డబ్బులు ఉన్నోళ్ళకి అవి అని చెప్పేవాళ్ళు. ఓకే, బట్ నా ఇట్ ఈస్ ఓకే, మంచి సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్. ఓకే. అండ్ మీ ఫ్యామిలీలో ఎంతమంది, లైక్ మీ ఫ్యామిలీ గురించి కొంచెం? లైక్ మేము మొత్తం ఫోర్ మెంబర్స్. ఓకే సార్. అందరికన్నా చిన్న చెల్లి, ఓకే, ముగ్గురు అన్నదమ్ములు, ఓకే, అమ్మ నాన్న, నాన్నమ్మ, ఓకే. అంతే. అండ్ లైక్ ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు? ఫాదర్ వచ్చేసి గ్రామ పంచాయతీ నుంచి వాటర్ మ్యాన్, అంటే ఊర్లలో నీళ్లు, ఓకే సార్. యా అదొకటి. అండ్ ఒక చిన్న హోటల్ రన్ చేస్తున్నారు తమ్ముళ్ళు. ఓకే. అండ్ మీ యాక్టింగ్ జర్నీ ఎక్కడి నుంచి మొదలైంది సార్? ఫస్ట్ స్టెప్ ఏంటి? అంటే లైక్ అంటే అసలు ఇండస్ట్రీకి వెళ్దామని ఎలా ఆలోచన వచ్చింది, ఎలా ఇన్స్పైర్ అయ్యేవారు మీరు ఫిలిం ఇండస్ట్రీ ఏంటి? 10th క్లాస్లో నాకు శుక్రవారం రోజు అది యాక్చువల్లీ. సో అక్కడ శుక్రవారం కన్నడలో శనివారం అంతా అని ఒక న్యూస్ పేపర్ వస్తుంది కదా, అవును సార్. అది క్లాస్ రూమ్లోకి వచ్చింది. ఓకే, సో బేసిక్గా మన స్ట్రెంత్, క్లాస్ రూమ్లో స్ట్రెంత్ అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ. ఓకే. సో ఆ పేపర్ వచ్చినప్పుడు అది తీసుకొని, అయ్యో చూడు పునీత్ రాజ్ కుమార్ బొమ్మ అని ఇట్లా చెప్తుంటే, అరే ఒక సినిమా యాక్టర్ అయితే ఎంతమంది లైక్ చేయొచ్చు, అంటే ఎంతమంది అభిమానాన్ని సంపాదించవచ్చు అని ఇట్లా ఆలోచన అక్కడి నుంచే మొదలైంది. కానీ అది ఇక తర్వాత వస్తూ మెల్లమెల్లగా సో అప్పుడు అనిపించింది నాకు, ఓకే సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలని. అప్పుడు పుట్టిన చిన్న మొక్క ఈరోజు చెట్టు అవ్వడానికి ట్రై చేస్తుంది. ఏదో ఒక రోజు మరి చెట్ అవుద్ది. ఓకే, అంటే మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు మీతో ఎవరెవరు ఉండే సార్? మీరు ఒక్కరైనా లేకపోతే మీ టీం ఏమైనా ఉండేనా? లేదు, టీం ఏం లేదు. కానీ ఇక మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక దాని గురించి తెలుసుకోవాలని సో అండ్ సో తెలిసిన వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ ఏంటి ఏరియా అలా తెలుసుకొని, ఓకే, ఇక ఏదైతే కృష్ణానగర్ అనే ఏరియా ఉంటుందో అక్కడికి వచ్చేసాను. ఓకే. అండ్ మీ ఫస్ట్ షార్ట్ ఫిలిం చేశారు కదా సార్, దానికి మీ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది సార్ మీకు? అది యాక్చువల్లీ ఒక డైరెక్టర్ ఇట్లనే నార్మల్గా చాయ్ తాగుతూ అట్లా బయట ఫ్రెండ్లీగా ఉన్న పర్సన్. ఓకే సార్. ఆ పర్సన్ చేయాల్సిన ప్రాజెక్ట్లో ఎవరైతే మెయిన్ లీడ్ చేయాలో ఆయన ఆ రోజు రాలేకపోయాడు అనమాట కొన్ని కారణాల వల్ల. సో అప్పుడు నాకు ఫోన్ చేసి, ఇట్లా ఉంది మరి ఇప్పుడే షూటు, రాగలవా, ఏమైనా ఓకేనా, ఫ్రీయా అని అడిగారు అనమాట. తారక్ అని ఆయన పేరు, కర్నూలు పర్సన్. ఆయనతో ఫస్ట్ ప్రాజెక్ట్ అది, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. అది నాకేం తెలియదు, మొత్తం ఆయన ఇక చెప్పి చేయించాడు. ఓకే. అండ్ మీకు యాక్టింగ్ న్యాచురల్లీ వచ్చా సార్, లేకపోతే టైం తీసుకున్నారు యాక్టింగ్ నేర్చుకోవడానికి? స్టార్టింగ్ అయితే అసలు ఎక్కడ జాయిన్ అవుతే నేర్చుకోవచ్చు అనే నాలెడ్జ్ కూడా లేదు మనకు. ఓకే. ఇక అక్కడ ఆ ప్లేస్ తెలిసినట్టు. సో అప్పుడు అక్కడ థియేటర్ పర్సన్లో స్కై అని ఉంటాడు ఒక పర్సన్, ఈజ్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఓకే సార్. ఆ స్కై ఒక థియేటర్స్ చేస్తే బాగుంటుంది, యాక్టింగ్ నేర్చుకోవచ్చు, సో షోస్ చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసి, ఇట్లా ఉన్నాడు మా ఫ్రెండ్ ఒకడు, మరి జాయిన్ అవుతాను అంటుండు, ఎట్లా అంటే సరే ఓకే అన్నారు. అప్పుడు థియేటర్ బ్రిడ్జ్ అనే ఒక వర్క్షాప్ ఉంది, దెన్ నటరంగ్ వర్క్షాప్ అని ఒకటి ఉంది. వాళ్ళిద్దరు ద బెస్ట్ టీచర్స్. థియేటర్ బ్రిడ్జ్ వచ్చేసి వికాస్ మాస్టర్ది, దెన్ నటరంగ్ వర్క్షాప్ వచ్చేసి క్రాంతి మాస్టర్. ఓకే. అండ్ ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ ఫ్యామిలీ ఎలా బిహేవ్ చేశారు సార్? అంటే ఎలా అన్నారు మిమ్మల్ని ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యేటప్పుడు? స్టార్టింగ్ రెస్పాన్స్ సోసోగా అంతంతే ఉండేది, అంటే పెద్దగా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. అంటే లైక్
ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేస్తావు, ఏదైనా బిజినెస్ చేసుకో లేదా ఏదైనా జాబ్ చేసుకో, ఇక్కడే ఊరికి దగ్గరలో ఉండు అలా అన్నారు. మళ్ళీ ఒక ఆఫ్టర్ 2 years తర్వాత ఏదైతే చిన్న చిన్నగా షార్ట్ ఫిల్మ్స్ లో అక్కడక్కడ కనిపిస్తున్నానో అప్పటి నుంచి సరేగా చేస్తున్నాడులే చేయని అని మంచి సపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పటికీ కూడా నేను ఇండస్ట్రీలో గట్టిగా నిలబడడానికి కారణం పేరెంట్స్ అండ్ బ్రదర్స్. ఓకే, మీకు ఏ షార్ట్ ఫిల్మ్ నుంచి చాలా ఫేమ్ వచ్చింది సార్? అంటే స్టార్టింగ్ చేసినవన్నీ ఇక ఒక రకంగా నాకు ఎక్స్పెరిమెంట్ కదా అది. సో అంత లేదు. ఈవెన్ ఇప్పటికీ కూడా పెద్ద గొప్పగాని కాదు, కానీ అప్పట్లో చేసిన ఏ మిస్టేక్లు మళ్ళీ జరగకుండా చూసుకుంటున్నాం. స్టార్టింగ్ చేసిన వాటికి ఓకే ఓకే అన్నట్టుగా ఉండేది. ఎప్పుడైతే ఒక విగోర్ అనే ప్రాజెక్ట్ చేసాం, కంప్లీట్ డిఫరెంట్ అనమాట. అంటే ఇప్పటిదాకా నేను చెయ్యలేని ఆ యాక్షన్ అలాంటిది జస్ట్ నిలబెట్టి చేపించగలిగాడు. ఆయన పేరు యశ్వి కుమార్ గారు. ఆయన మదనపల్లి పర్సన్, కానీ ఇండస్ట్రీలో ఉండేవారు. ఆయన ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ వల్ల అటు వెళ్ళారు. యాక్చువల్లీ ఈరోజు పోడ్కాస్ట్కి ఆయన రావాల్సింది, డైరెక్టర్ యశ్వి కుమార్ గారు, రైటర్ చందు సాహో ఇద్దరు రాలేకపోయారు కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే ఇద్దరు వేరే వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. దట్స్ వై. ఓకే సార్, ఈ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? లైక్ ప్రాసెసింగ్ ఎట్లుంటుంది స్టెప్ బై స్టెప్? ప్రాసెసింగ్ ఇందులో లైక్ సినిమా వాళ్ళ ప్రాసెస్ ఉన్నట్టు ఉండదు. షార్ట్ ఫిల్మ్స్ మీన్స్ ఇప్పుడు మీరు నేను ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా ఒక రోజు కలిసాం, రెండో రోజు కలిసాం, మూడో రోజు కలిసాం, ఇట్లా ఫ్రెండ్లీగా అవుతూ సరే బ్రో ఇట్లా ఒక చిన్న డెమో చేద్దాం అనుకుంటున్నా, చిన్న షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నా, యాక్ట్ చేయగలవా అని వాళ్ళు మమ్మల్ని అడగడం, ఒకవేళ ఏదైనా ఉంటే మీరు చెప్పండి అని మేము వాళ్ళని అడగడం, ఇట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని వెళ్ళిపోతుండడం. అంటే లైక్ మూవీస్ కి దీనికి సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది? డెఫినెట్లీ. మూవీ ఇస్ అ బిగ్ స్కేల్ అండ్ ద థియరీ ఇస్ డిఫరెంట్లీ. అంటే లైక్ షార్ట్ ఫిల్మ్ లో ఆడిషన్స్ ఎట్లా తీసుకొచ్చారు సార్? లేకపోతే డైరెక్ట్ అప్రోచ్ అవుతారా? లేదు, ఉంటాయి ఆడిషన్స్ ఉంటాయి అండ్ డైరెక్ట్ కూడా ఉంటాయి. డైరెక్ట్ మీన్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు చేసి వాళ్ళతో జర్నీ అయితే ఓకే ఈ మనిషి ఇలా మాట్లాడుతాడు అంటే ఒక ఇలాంటి క్యారెక్టర్స్ ఇస్తే చేయగలడు, హీఈస్ సూటబుల్ ఫర్ ద క్యారెక్టర్ అన్నట్టుగా ఆయనకి కన్ఫర్మ్ వస్తే డైరెక్ట్ తీసుకుంటాడు. ద లుక్స్ ఆల్సో డిపెండ్. ఎందుకంటే కొన్నిసార్లు లుక్స్ సెట్ అవ్వవు. భయంకరమైన టాలెంటెడ్ యాక్టర్ అయి ఉంటారు చాలా మంది, కానీ ఆ లుక్స్ సరిపోకపోయేసరికి ఇక వేరే పర్సన్ ని చూస్ చేయాల్సి వస్తుంది. అంటే సార్ యాక్టింగ్ లో లుక్స్ మ్యాటర్ అవుతాయి లేకపోతే యాక్టింగ్ మ్యాటర్ అవుతుందా? లేదు, సమ్ టైమ్స్ అది, సమ్ టైమ్స్ ఇది, సమ్ టైమ్స్ 2 in 1 కావాలి, రెండు కావాలి. అంటే కొంతమందికి ముఖం బాగాలేకపోయినా యాక్టింగ్ స్కిల్ బాగుంటుంది, కొంతమందికి యాక్టింగ్ లేకపోయినా ముఖం ఫేస్ కట్ అంతా బాగుంటుంది అట్లా. అంటే అదే లైక్ లుక్స్ నీడ్ అయిన క్యారెక్టర్ కి మాత్రమే ఉంటుంది, కానీ టాలెంట్ అనేది ఎప్పటికీ శాశ్వతం. అది అంటే లైక్ ఆ పర్సన్ ఉన్నంత వరకు అది గ్రేట్ థింగ్. అండ్ మీరు షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు మీకన్నా కొంచెం బాగా చేస్తారు కదా సార్, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అందులోనూ నా సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గ్రేట్ గా యాక్ట్ చేసిన ఏదైనా అవుట్పుట్ వస్తే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. బికాస్ మనకు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. దాంట్లో పాజిటివ్ ఏం తీసుకుంటారు సార్ మీరు? నేను డైరెక్ట్ అడుగుతాను అనమాట, అసలు ఇలా ఎలా చేయగలిగావు అంటే నువ్వు ఏం తీసుకుని, అంటే ఆ రోల్ బిల్డ్ చేసుకోవాలి కదా, మనం క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి కొన్ని థియరీస్ వాడతాం. సో అట్లా దేంతో నువ్వు ఇన్స్పైర్ అయినావు, అసలు ఆ ఎమోషన్ ని అంత పర్ఫెక్ట్ గా అంత గ్రేట్ గా ఎలా చేయగలవు అని అడిగి ఆయన దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం. అసలు రియల్ మీనింగ్ యాక్టింగ్ అంటే ఏంటి సార్? అసలు రియల్ మీనింగ్ చెప్పండి. చాలా మంది పెద్ద ఎంతమంది ఇప్పటిదాకా పెద్ద యాక్టర్స్ అని ఉంటారో వాళ్ళందరూ చెప్పేది ఆల్మోస్ట్ ద సేమ్ థింగ్, యాక్టింగ్ నథింగ్ బట్ టు రియాక్ట్. అంటే యాక్ట్ కి రియాక్ట్ ఉంటే చాలు. సో ఆ యాక్ట్ కి రియాక్ట్ కి మధ్యలో జరిగేది ఏదైతే ఉందో దాని గురించి కొంచెం స్టడీ చేసుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే దట్స్ ఇట్. అంటే లైక్ కొన్ని మూవీస్ లో యాక్ట్ చేస్తే తెలిసిపోతుంది ఇది యాక్టింగ్ అని, ఇంకొన్ని సీన్స్ ఏమో రియల్ గా పండిస్తారు సార్, ఏమైనా ఫీలింగ్స్ లేకపోతే ఏమన్నా అది ఎలా క్రియేట్ చేస్తారు సార్ యాక్టింగ్ లో అంటున్నా? అదే లైక్ అది థియేటర్ ఏదైతే టచ్ ఉంటుందో ఒక యాక్టర్ కి, హీ డిడ్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంటుంది అనమాట. అంతే, అంత కాన్ఫిడెంట్ గా ఆయన ఏమైనా చేయగలడు. ఎందుకంటే ఒక్క క్యారెక్టర్ ఇస్తే దాని మీద దాదాపు 2 to 3 days ఆర్ 30 days ఆర్ 2 months 3 months ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ హాలీవుడ్ లో బ్యాట్స్మెన్ తీసుకుంటే ద హీత్ లెడ్జర్ ఈజ్ సో మెనీ టైమ్ టు టేక్ క్యారెక్టర్ బిల్డింగ్. అండ్ అన్ని ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దీంట్లో కూడా నెపోటిజం అని ఉంటుంది కదా సార్?
ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఎక్కడ లేదు. అంటే అంటే ఇండస్ట్రీలో ఉంటుంది, లైక్ షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఉంటుందా సార్ అని ఒక్క చిన్న మాట. ఉండొచ్చు, బికాజ్ ఇప్పుడు అండ్ నెపోటిజం అని చెప్పలేము కానీ ఉంటది. అంటే మనోడు అనేది ఉంటది కదా. అలా ఉన్నప్పుడు ఇక వేరే వాళ్ళు ఎందుకు అవసరం? ఓకే. ఈవెన్ వాళ్ళైనా రేపు నేనైనా ఎవరైనా చేసేటప్పుడు మనకు అనుకూలంగా ఉండి లేదా మనల్ని అర్థం చేసుకుని వచ్చి సినిమాకై కష్టపడాలి, నా కోసం కష్టపడడం కాదు. సినిమాకై కష్టపడినప్పుడు వాడు మనోడైనా వేరే వాడైనా దట్ ఈస్ హ్యాపీ. ఓకే. అండ్ లైక్ చాలా మంది చిన్న చిన్న విలేజెస్ నుంచి నేను యాక్టర్ అవ్వాలి, ఇది హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని చాలా మంది సిటీస్కి వస్తారు కదా సార్. వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవ్వాలి సార్ అంటే క్యాపిటల్ సిటీస్లో? సర్వైవ్ మీన్స్ ఇక ఖచ్చితంగా కొంచెం ఎంతో కొంత డబ్బులు తీసుకుని రావాలి. ఓకే. కానీ తీసుకొచ్చిన డబ్బు మాత్రం ఎక్కడ దేని మీద కూడా ఎవరి మీద కూడా ఎక్స్పెండ్ చేయకూడదు. ఓకే. ఎందుకు చేయకూడదు అంటే మళ్ళీ ఈ రోజు చేస్తే రేపు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే సార్. రూమ్ సరిగ్గా ఉండదు, తినడానికి ఇబ్బందిగా అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆయన స్టేబుల్గా ఒక వర్క్ సంపాదించే వరకు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఇట్లా 20,000 పెట్టు, 30,000 పెట్టు, 1,00,000 పెట్టు, హీరో చేస్తా, ఇట్లా చాలా ఉంటాయి. అది వస్తూ నేర్పించేస్తుంది. ఎందుకంటే కాలం ప్రతిదానికి. మీకు ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ జరిగిందా సార్, నాకు ఇంత ఇవ్వు నేను ఇట్లా చేస్తాను? వచ్చినాయి, బట్ ఐ సెడ్ దట్ లేదు. ఓకే. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా యాక్ట్ చేస్తానో తెలియదు ఆయనకి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ హిస్ స్క్రిప్ట్. ఓకే. కానీ అయినా సరే కనీసం నువ్వు యాక్ట్ ఇలా చేయగలవా, నా దగ్గర ఇట్లా క్యారెక్టర్ ఉంది అని ఆ క్యారెక్టర్ గురించి కూడా చెప్పకుండా డబ్బులు హీరో చేస్తా అంటే యాక్టింగ్ లో కూడా డబ్బులు. సో అందుకే లేదు ఐఎమ్ నాట్ కేపబుల్ అని చెప్పేస్తాను అనమాట. హీరో అయ్యే క్యాపబుల్ లేదని చెప్పిన చాలా మందికి అయితే. అంటే అసలు అడగొద్దు, ఆ మాటతో అడగొద్దు. అదే ఇట్లా క్యారెక్టర్ ఉంటుంది, చేయగలవా, చేస్తావా అని అడిగితే అప్పుడు ఏమైనా మాట్లాడచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఒక స్క్రిప్ట్ వచ్చింది సార్, మీరు హీరోగా అని చెప్పి స్క్రిప్ట్ తీసుకొచ్చారు సార్. మీరు హీరోగా ఊహించుకున్నప్పుడు మీరు ఏమేమి ఊహించుకుంటారు సార్ హీరో అన్నప్పుడు? ద ఫాలోవింగ్ క్యారెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్. హీరో అంటే ఇప్పుడు అసలు కథ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ రెండింటి మధ్యలో చేయాల్సిందే డ్రామా. సో డైరెక్టర్ అనేవాళ్ళు, ద గ్రేట్ థింగ్ ఈజ్ డైరెక్టర్. ఒక సినిమా కంప్లీట్ అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్ నా దృష్టిలో. ఎందుకంటే అది అక్కడి నుంచే పుట్టింది. అవును సార్. దానికి ఎండింగ్ కూడా ఆయన రాశాడు, మనం అంతా వర్క్ చేసాం మధ్యలో. ఓకే. అండ్ ఒక మూవీ తీయాలంటే ఎవరిది ఎక్కువ కష్టం ఉంటుంది సార్? యాక్టర్దా, లేకపోతే డైరెక్టర్దా, ప్రొడ్యూసర్దా, స్టంట్ మ్యాన్దా, లేకపోతే వర్కర్స్దా? లైక్ ఆల్ ఆర్ హార్డ్ వర్కర్స్, కంప్లీట్లీ హార్డ్ వర్కర్స్. బట్ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ విత్ మెంటలీ, సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఫిజికలీ. ఓకే. కానీ చాలా మూవీస్లో వాళ్ళని గుర్తించారు కదా సార్, ఎందుకు అలా అని? అది ఏమో తెలియదు కానీ నేనైతే అనుకున్నా ఒకసారి ఇట్లా ఏమైనా ఒక మంచి సినిమా పడితే మనకు ఆడియో ఫంక్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి కనీసం వాళ్ళ పేర్లు తెలియకపోయినా సరే ఆ టైంలో ఏదైతే ఒక క్రాఫ్ట్ గురించి చెప్తామో ఆ క్రాఫ్ట్ మొత్తం స్టేజ్ మీద రావాలి. అట్లాంటిది ఒకటి అనుకుంటా. ఒక యాక్టర్ డే ఎలా ఉంటుంది సార్, లైక్ అన్ని షిఫ్ట్స్ ఎలా మేనేజ్ చేస్తారని యాక్టర్స్? తప్పదు కదా బ్రో, చేయాల్సిందే. ఇక ఎట్లా అంటే ఇక సరే షూట్ ఉన్నప్పుడు షూట్కి ఏదైతే టైం కావాలో ఆ టైం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈవెన్ జ్వరం ఉన్నా ఏమున్నా నా ఒక్కడి వల్ల షూట్ ఆగిపోతుంది అంటే నేను అక్కడ ఉంటే చాలు కదా. సో దానికోసం. ఓకే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా షూట్ చేస్తున్నప్పుడు సార్, మీ షూటింగ్ టైంలో ఎవరైనా లైక్ మెయిన్ క్యారెక్టర్ వాళ్ళు లేట్ వచ్చినప్పుడు మీ బిహేవియర్ ఎట్లుంటుంది సార్? లైక్ అది యాక్చువల్లీ యాక్టర్స్ కన్నా డైరెక్టర్స్కి చాలా ఇరిటేషన్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు రాత్రంతా ప్లాన్ చేసుకొని రేపు పొద్దున్న షూట్ ఉంటే యాక్టర్స్ అందరూ 9:30, 10:30, 11 లాస్ట్. కానీ డైరెక్టర్ అట్లా కాదు, మళ్ళీ రేపటి కోసం కావాల్సిన ప్రాపర్టీస్ అది ఇది చాలా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ లెక్కలే వేరు అసలు. అందుకే వాళ్ళని గ్రేట్ అనేది. సో వాళ్ళకి ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది. ఓకే. మీరు యాక్టింగే కాకుండా డైరెక్టర్గా కూడా ఏమన్నా చేయాలనుకుంటున్నారు సార్? అంటే కంప్లీట్లీ డైరెక్టర్ అని చెప్పుకోలేను కానీ ఏదైతే డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయో అవి తెలియకుండా ఒక్కొక్కటి అట్లా చిన్నగా కనెక్ట్ అవుతున్నాయి. అండ్ నా దగ్గర ఉన్న కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపో లేదా ఎల్లుండో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే డైరెక్షన్ చేయగలను అని అనుకుంటున్నాను.
లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఓకే ఓకే సార్, ఇప్పుడు యాక్టింగ్ లేకపోతే డైరెక్టింగ్ అని తీసుకోండి సార్. ఒక బిగినర్ ఉన్నాడు, ఆ బిగినర్కి మూవీస్ పిచ్ ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు అతను ఫీల్డ్ చూస్ చేసుకున్నాడు, నేను మూవీస్లోకి వెళ్ళాలి చేయాలి అని. అతనికి స్టెప్స్ ఏమేమి కావాలి సార్? మెయిన్ స్టెప్స్ ఏముంటాయి? ద మెయిన్ స్టెప్స్ ఈజ్ మస్ట్ అండ్ హీ షుడ్ కంప్లీట్ హిజ్ ఎడ్యుకేషన్. ఓకే. ఎందుకంటే చదువుకోకుండా సినిమా ఇండస్ట్రీలో నువ్వు రాణించలేవు లేదా ఏం చేయలేవు అని కాదు, కానీ చదువుకుంటే దానివల్ల చాలా ప్లస్ అవుతుంది. ఓకే. ఇండస్ట్రీలో ఎట్లా అంటే సమ్ టైమ్ స్క్రిప్ట్ ఇస్తారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు సమ్ స్క్రిప్ట్ ఇస్తారు, దాన్ని చూడడము రాయడము తెలిసి ఉండాలి కదా. ఓకే. సో అక్షర జ్ఞానం ఉంటే చాలు. ఓకే. కానీ దేనికైనా మంచిది కొంచెం డిగ్రీయో ఏదో ఇట్లా కంప్లీట్ చేసుకుంటే ఎడ్యుకేషన్ ఇంత ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ఇక్కడ నుంచి కంప్లీట్ అయి ఉండాలి మనోడు ఎడ్యుకేషన్. అండ్ ఇండస్ట్రీకి రావాలంటే మనడు ఫ్రీడమ్ పర్సన్ అయి ఉండాలి. అంటే స్ట్రెస్ లేదా ఈ ప్రెజర్స్ లేదా ఎక్కువ అంటే ఇంటి తరపు నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనోడి మీద డిపెండ్ అన్నట్టుగా ఉండదు అనమాట. అట్లా ఉంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎక్కడో ఏదో షూటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఏదో అవసరం అవుతుంది, వీళ్ళు ఫోన్ చేయగానే ఆయన రావాలి అనేది వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ అక్కడ రియాలిటీ ఫ్యాక్ట్స్ వేరుంటాయి. సో ఇవన్నీ దాటుకొని పర్లేదు నేను వస్తాను, ఇంట్లో పర్మిషన్ తీసుకొని వస్తాను లేదా ఇంట్లో ఉన్న వాళ్ళని ఒప్పించి వస్తానంటే ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే ఏం చిన్నది కాదు కదా సినిమా ఇండస్ట్రీ అంటే. నీ తెలివి నీది, నీ టాలెంట్ నీది, నీ ఐడియాలజీ నీది. యాక్టర్ అయినా, డైరెక్టర్ అయినా, డాన్సర్ అయినా, ఈవెన్ ఏ క్రాఫ్ట్స్ అయినా సరే రావచ్చు, నో ప్రాబ్లం. కానీ సస్టైన్ అవ్వగలుగుతాను అనే నమ్మకం, ధైర్యం ఉంటేనే రావాలి. 2 years వస్తా, ట్రై చేస్తా, 3 years ఉంటా, చూస్తా, వద్దు, రాకు అసలు అవసరం లేదు. ఎందుకంటే పక్కా అవ్వాలంటేనే, ఎందుకంటే అదొక ఏదో కంపెనీ లాంటిది కాదు. ఒక 2-3 years వర్క్ చేస్తా, బండి తీసుకున్నాను కదా ఈఎంఐ కట్టాలి కదా, కాదు. అక్కడ అసలు అది వేరది. అసలు ఉంటే అట్టే ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి, అంతే. పిచ్చిగా రావాలి కానీ పిచ్చోడు అవ్వాల్సిన అవసరం లేదు. సినిమాపై పిచ్చి ఉండాలి కానీ పిచ్చోడు అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ అలా వచ్చిన వాళ్ళే సార్. చాలా మంది అసలు సినిమా పిచ్చి లేనివాడు సినిమా ఇండస్ట్రీకి రాలేడు, వచ్చినా కానీ సస్టైన్ అవ్వలేడు. లైక్ రీసెంట్ గా ఇలాంటి మూవీ మీరు ఎప్పుడు చూడుండరని ఒక కామన్ మ్యాన్ ఒక పిక్చర్ తీసారు కదా సార్, దాని గురించి మీరేం చెప్తారు సార్? లైక్ అంతే 100 minutes డైలాగ్ చెప్పానని చెప్పారు కదా సార్. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ వండర్ఫుల్ అటెంప్ట్ విత్ యూనిక్ ఐడియా. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఎందుకు మేము సినిమా చేయలేమా, చేయొచ్చు కదా మేము కూడా అని ఇట్లా అనుకుంటారు. అనుకోవడమే కానీ మనడు అనుకోవడం నుంచి చేసి చూపించాడు, ఆచరించాడు అన్నమాట. సో ఈరోజు ఒక మంచి పెద్ద ప్రొడక్షన్ వాళ్ళని పిలిచి మరి రెస్పాన్స్ ఇచ్చారంటే ఆ కష్టానికి ప్రతిఫలం దొరికింది. అదే చెప్పేది బేసిక్గా ఇక్కడ కాదు, ఏ ఫీల్డ్లో అయినా సరే కష్టం చేసేటప్పుడు అంటే ఏదైతే మనం శ్రమిస్తున్నామో దాని మీద శ్రద్ధ, భక్తి, ఈ భయం అనేది ఈ 3 ఉండాలన్నమాట. ఆ 3 ఉంటే ఎక్కడ దాకైనా సరే తీసుకెళ్ళగలం. అండ్ చాలా మంది ఇండస్ట్రీ అంటే పెద్దవాళ్ళకి, కామన్ పీపుల్స్కి ఉండదు, ఎంట్రీ వెళ్ళిన లోపలికి వెళ్ళినా కానీ మళ్ళీ బయటికి రాలేరు అలా అంటారు కదా సార్, ఎందుకు అలా అంటారు? నో యాక్చువల్లీ ఐ డోంట్ బిలీవ్ దట్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలానే చాలా మంది ఎవరైతే పూర్ పీపుల్స్ అని అంటాం లేదా చిన్నోళ్ళు అని పిలువబడే కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా, మిడిల్ క్లాస్, వాళ్ళకి లేదు అని కాదు, ఉంది కానీ ఇట్స్ సో హార్డ్. ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నోడు ఇంకో కోటి సంపాదించడానికి వాడికి టైం పట్టదు కదా. కానీ అదే 1000s, 10,000s, 20,000s, ఈవెన్ 1 lakh ఉన్నోడు కోటి సంపాదించడానికి టైం పడుతుంది. సో కోటి ఉన్నోడి దగ్గర కూడా డబ్బు ఉంది, లక్ష ఉన్నోడి దగ్గర కూడా డబ్బు ఉంది, కానీ టైం షుడ్ డిఫరెన్స్. ఎందుకంటే ఆయన కోటి ఇన్వెస్ట్ చేస్తున్నాడు అన్నప్పుడు కోటి వస్తుంది, మనం 1,00,000 చేసినప్పుడు 1,00,000 వస్తాయి కదా. అది ఒకవేళ 1 వస్తుంది అని అన్నప్పుడు 1 కోటి వచ్చినప్పుడు వాడు 10 రోజుల్లో 10 కోట్లు సంపాదించగలరు, మనం 1,00,000కి 10 లక్షలే సంపాదించగలం అన్నప్పుడు టైం టేక్. ఒకసారి ఇప్పుడు మీకు ఒక క్యారెక్టర్ చెప్తారు కదా సార్, ఆ క్యారెక్టర్ మీరు ఎలా ఇన్వాల్వ్ చేసుకుంటారు సార్ మీకు తగ్గట్టు? ఓకే, క్యారెక్టర్ అవును సార్.
అంటే ఆల్మోస్ట్ డైరెక్టర్స్ చెప్పేస్తారనమాట. ఓకే, బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలా ఇలా ఉంటది. ఓకే సో అలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మీరు మారిపోతారు ఆ ఎమోషన్ అని, ఇట్లా ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళే చెప్పి మనల్ని బిల్డ్ చేస్తారు. ఓకే దాని తర్వాత మనం కొంచెం వర్క్ చేస్తాం. లైక్ వాళ్ళు 95% స్టఫ్ ఇచ్చేస్తారు మొత్తం. ఓకే ఒక 5% మనం కష్టపడితే చాలు. అసలు నాకు తెలిసి యాక్టర్ అనేవాడు సెట్లో మాత్రమే కష్టపడగలడు, కానీ డైరెక్టర్ అట్లా కాదు. ఆన్ అండ్ అవుట్ మొత్తం ఓకే ఆయనే చూసుకోవాలి. కాబట్టి ఇట్స్ సో హార్డ్. యాక్టర్స్కి సింపుల్ ఏంటంటే కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉంటాయి, దాని మీద వర్క్ చేసుకుంటే ఓకే దట్స్ గుడ్. అంటే ఒక లైన్ ఉంటుంది 5 Ws and H అని, ఓకే దాని మీద వర్క్ చేసుకుంటే ఇట్ ఈస్ గుడ్ టు బిల్డ్ ఏ రోల్. అంటే ఇప్పుడు ఒక సీన్ ఇచ్చారు సార్, ఒక సీన్లో మీకు 3 types ఆఫ్ వేరియేషన్స్ చూపించాలంటే మీరు ఎలా చూపిస్తారు సార్? లైక్ 3 type ఆఫ్ వేరియేషన్లో మనకు సేమ్ లుక్ ఉంది అంటే కొంచెం టఫ్, అది ఆ పోర్షన్ టఫ్. ఓకే లుక్ చేంజెస్ ఉంటాయి 3 portionలో కూడా అంటే ఇట్ కుడ్ బి ఈజీ లిటిల్ బిట్, చేసుకోవచ్చు. ఓకే అంటే చాలా కష్టం అంటారు, సో సింపుల్ అంటారా? సేమ్ లుక్తో 3 వేరియేషన్స్ అంటే ఇట్స్ ఈజీ, లిటిల్ టఫ్, నాట్ సో మచ్, కానీ ఖచ్చితంగా టఫే. ఓకే కానీ 3 క్యారెక్టర్ వేరియేషన్స్కి 3 లుక్లు కూడా చేంజ్ ఉన్నాయి, లుక్స్ కూడా చేంజ్ ఉన్నాయి అంటే ఇట్ కుడ్ బి ఈజీ. ఓకే సార్, లైక్ ఇప్పుడు జైలు అవకాశం మూవీ ఉంది కదా సార్, అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ మీకు ఇస్తే మీరు ఎలా యాక్ట్ చేస్తారు సార్? అసలు ఆ వ్యక్తి గురించి మాట్లాడే అర్హత లేదు నాకు, ఎందుకంటే నేను యాక్చువల్లీ తారక్ సర్స్ బిగ్ ఇన్స్పైర్డ్ పర్సన్ నేను. అంటే ఆ 3 types ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా సార్, అలాంటి క్యారెక్టర్స్ మీకు ఇస్తే ఒక 3 వ్యక్తుల గురించి చేయాలంటే సేమ్ బాడీ డబుల్స్ లాగా, అలా మీరు ఎట్లా చేస్తారు? సజెషన్స్ తీసుకోవాల్సిందేగా. ఎవరైతే మనకు నా థియేటర్ వర్క్షాప్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో అక్కడ మాస్టర్స్ని పిలిచి, మాస్టర్ ఇలా ఇలా ఉంది, సో అండ్ సో హెల్ప్ మీ. ఓకే, అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే యాక్టింగ్ ఒకటే కూడా డాన్సింగ్, సింగింగ్ ఇవి కూడా నేర్చుకోవాలని ఏమైనా ఉందా సార్, లేకపోతే యాక్టింగ్ ఒకటి వచ్చినా చాలా? లేదు, యాక్చువల్లీ డాన్సింగ్, సింగింగ్, ఓకే, సింగింగ్ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ అయినా సరే నేర్చుకుంటున్నంటే దట్ ఈస్ హిస్ విష్. ఓకే, బట్ డాన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యాక్టింగ్. ఎందుకంటే మీరు భరతముని ప్రణీత నాట్యశాస్త్రము లేదా భరతముని నాట్యశాస్త్రము అని ఒక బుక్ ఉంటుంది అనమాట. అసలు నాట్యశాస్త్రము అనే దాంట్ నుంచి పుట్టింది యాక్ట్. ఓకే, అంటే చాలా చిన్నది, ఒక రకంగా చెప్పాలంటే నాట్యం ముందు నటన చాలా చిన్నది. ఓకే, కానీ అయినా సరే నాట్యం నేర్చుకోవడం మంచిది. ఒక నటుడికి నాట్యం అనేది అవసరం. ఒకసారి ఇప్పుడు ఒక టీం ఉంది సార్, ఒక టీము ఫిలిం తీశారు, దాన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అది ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ మీరు ప్రెజెంటేషన్ చేస్తారు సార్ పీపుల్స్లోకి రీచ్ అవ్వాలంటే? లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రై చేయాలి. ఎందుకంటే ఇది ప్రజెంట్ జనరేషన్లో, అప్పట్లో ఎట్లా చేసేవాళ్ళు, ఒక చిన్న ఎద్దు బండి పక్కన పోస్టర్లు పెట్టి నేడే చూడండి అలా వెళ్ళేది. వస్తూ మారింది కదా. సో నౌ ఇట్ ఈస్ ఆల్ ఇన్ సోషల్ మీడియా. ఓకే, మీరు అక్కడ ఎంత బిల్డ్ చేయించగలిగితే అంతమందికి రీచ్ అవుతుంది. ఓకే, నాట్ ఓన్లీ ఒకే ప్రదేశానికి పరిమితం కాకుండా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా. అందుకే ఇప్పుడు తీస్తున్న మూవీలో ఏ మాత్రం కంటెంట్ బాగున్నా పాన్ ఇండియా అయిపోతుంది. సో అప్పుడు ఒక లాంగ్వేజ్కే పరిమితం అన్నట్టు, లేదా దాన్నే మళ్ళీ ఇంకోటి బై లాంగ్వేజ్ అని ఇట్లా చేసుకొని వాళ్ళు రిలీజ్ చేసుకుంటుండే. నౌ ఆల్ ఓవర్ కొంచెం కంటెంట్ బాగుంటే చాలుగా, అది ఈజీగా ప్రజలు చాలా గ్రేట్ పర్సన్స్. ఎందుకంటే ఇది నాకు నచ్చిందంటారు, లేదంటారు. ఓకే సార్, ఇప్పుడు మీకు ఒక సీన్లో మీకు ఒక లవ్ ఫెయిల్యూర్ సీన్ చెప్పారు సార్, దాంట్లో మీరు ఎలా ఫీల్ అవుతారు, లైక్ ఎలా యాక్ట్ చేస్తారు సార్? అది అంటే స్క్రిప్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అంటే మీరు న్యాచురల్గా చేస్తారా, బాధ ఊహించుకొని, లేకపోతే నార్మల్ యాక్టింగ్ చేసేస్తారా? లైక్ హ్యాపీ అయితే ఎలాగైనా చేయొచ్చు, కానీ ఈ బాధపడాల్సిన ఏదైతే అంటే సాడ్ మూమెంట్స్ ఉంటాయో వీటి అన్నిటికీ ఏదైనా ఒక థియరీ వాడతాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మన లైఫ్లో ఏదైనా చాలా డీప్గా ఇన్సిడెంట్ అయినా, అంటే చాలా డీప్ పెయిన్ ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటిని తలుచుకొని దాని నుంచి అంటే లైక్ దాన్నే మనం ఒక అస్త్రం కింద వాడుకొని దాని నుంచి ట్రై చేస్తాం ఏ ఎమోషన్ అయినా. అంటే లైక్ స్పెషల్లీ సాడ్ థింగ్స్, అందులోనూ కూడా మెజర్మెంట్స్ ఉంటాయి,
అంతే చేయాలి ఇంతే చేయాలి ఇంత ఎక్కువద్దు అని. ఓకే అవన్నీ ఇక డైరెక్టర్స్ ఉంటారు చెప్తున్నా కదా, డైరెక్టర్స్ ఉంటే ఏమైనా చేయొచ్చు. ఓకే ఎవ్రీథింగ్ ఇన్ డైరెక్టర్స్ హ్యాండ్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా సార్, దాంట్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి సార్? లైక్ యాక్చువల్లీ నాకు అదే చెప్తున్నా కదా, విగోర్లో చేసిన క్యారెక్టర్ ఈజ్ ఎ గ్రేట్. ఓకే. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ జోనర్ చాలా ఇష్టం సార్, అంటే యాక్టింగ్ చేయాలంటే? డ్రామా అండ్ థ్రిల్లర్ ఉంటే నాకు మంచిగా డ్రామా అండ్ డ్రామా థ్రిల్లర్తో పాటు యూనిక్ ఐడియా ఉండాలి. అంటే లైక్ సంథింగ్ డిఫరెంట్ పాయింట్ చూస్ చేసుకోవాలి. అంటే క్యారెక్టర్ రన్ చేయాలి స్టోరీ మొత్తాన్ని. ఓకే. స్టోరీలో ఒక క్యారెక్టర్ లాగా ఉండిపోకూడదని, అంటే ఒక క్యారెక్టర్ తోటే స్టోరీ మొత్తం నడవాలి. అట్లా రన్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది బాగా ఇష్టం నాకు. లైక్ మీ దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్స్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు సార్? ఒకసారి మొత్తం ఫుల్ చదువుతాను. ఓకే. చదివిన తర్వాత ఓకే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ అనేది నాకు ఒక చిన్న ఐడియా వస్తుంది. అంటే నేను చేయగలనా లేదా, ఇది నాకు వర్త్ అవుతుందా, లేక నా ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లుక్కి ఇది సెట్ అవుతుందా అని నేను క్వశ్చన్ వేసుకొని దానికి ఆన్సర్ ఇచ్చి మళ్ళీ సేమ్ అవే క్వశ్చన్స్ డైరెక్టర్ని అడుగుతాను. కొంచెం ఏమైనా సరే చూద్దాం అంటే లైట్ తీసుకుంటా, అసలు ఇక చేయను వద్దు, అట్లా అయితే మీరు వేరే వాళ్ళని చూసుకోండి, కావాలంటే నా సర్కిల్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అని రెఫర్ చేస్తాను. లేదంటే లేదు మీరు ఓకే కాబట్టే నేను మీకు సెండ్ చేసిన స్క్రిప్ట్ అనే చెప్పే డైరెక్టర్స్ ఉన్నారు నాకు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇక అది నాకు ఇంకా హెల్ప్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ వచ్చింది సార్, దాంట్లో 2-3 వేరియేషన్ స్టైల్స్ ఉంటాయి సార్. ఆ స్టైల్స్ని లైక్ ఎలా షూట్ చేస్తారు సార్ వాళ్ళు? వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ముందే. సో ఏ లుక్ ఎలా అనేది డిజైన్ చేసి తర్వాతే దింపుతారు మమ్మల్ని సెట్లో. అంటే లైక్ కొన్ని సినిమాస్లో ఏముంటే ఫస్ట్ హాఫ్ ముందు గడ్డం ఉంటుంది, ఫస్ట్ హాఫ్ తర్వాత గడ్డం తీసేసి లైక్ నార్మల్ లాగా ఉంటుంది. లైక్ ఎలా డిసైడ్ చేసుకుంటారు సీన్స్ని వాళ్ళు? మనం ఇప్పుడు గడ్డంతో ఉన్న సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కొట్టేస్తాం. ఓకే. ఏది వదలకుండా కొంచెం కూడా. మళ్ళీ కావాలంటే తీసిన షూట్స్ అన్ని రఫ్ ఏదైతే ఉంటుందో మన దగ్గర రా ఫుటేజ్ అదంతా చూసుకొని తర్వాత ఓకే డన్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్ అన్నప్పుడు గడ్డం తీసేసి అక్కడ నుంచి స్టార్ట్. లైక్ ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక సీన్ వెళ్ళినా అప్పుడు ఎలా చేస్తారు సార్? కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ గడ్డంతో ఉన్న సీక్వెన్స్ ఏదో ఒకటి చిన్న సీక్వెన్స్ మిగిలిపోయింది అనుకోండి, సో సేమ్ అలాంటిదే గడ్డం విగ్ రూపంలో అంటే విగ్ లో దొరికితే అవైలబుల్ ఉంటే ఓకే, అదర్వైజ్ వీ హ్యావ్ టు వెయిట్ అన్నట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ విగ్ లో మేనేజ్ చేసేస్తారు, ఎందుకంటే అంత టైం ఉండదు, ఆయన నెక్స్ట్ కమిట్మెంట్స్ వేరు వేరు ఉంటాయి. ఓకే. సో అలా ఉన్నప్పుడు టైం కిల్ చేయవద్దు అసలు. ఓకే సార్. లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏముంది సార్ మీకు ఈ ఇండస్ట్రీలో? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి? లైక్ అంటే మీరు ముందు ఏమవ్వాలనుకుంటున్నారు ఫిలిం ఇండస్ట్రీలో? లేదు, కంప్లీట్ యాక్టర్ గానే, లైక్ హీరో విలన్ కాకుండా ఓన్లీ యాక్టర్. యాక్టర్. ఇక నన్ను యాక్టర్ అయిన తర్వాత నన్ను హీరో చేస్తారా లేక విలన్ చేస్తారా అనేది చూసేవాళ్ళు బట్టి. ఓకే. అంటే లైక్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్ నా ఫేస్ కట్ ఇలా ఉంది, నేను యాక్టింగ్ కి పనికి వస్తానా? స్టార్టింగ్ లో ఆ డౌట్ ఉండేది, కానీ ఎప్పుడైతే మెల్లమెల్లగా చేయడం స్టార్ట్ చేసామో అప్పుడు మన డైరెక్టర్స్ ఎవరైతే ఇప్పటిదాకా మనతో పాటు ప్రాజెక్ట్ చేశారో వాళ్ళు చెప్పేవారు అనమాట, ఇట్ సూట్స్ గుడ్ అని. సో అప్పుడు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఓకే సార్. రీసెంట్ గా సూరా అనే షార్ట్ ఫిల్మ్ చూస్తాను సార్ మీది, చాలా బాగుంది సార్. దాంట్లో మీ యాక్టింగ్ అన్న డైరెక్ట్ చేసిన క్యారెక్టర్ కూడా బాగా రాశాడు. దాని నుంచి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఆ క్యారెక్టర్తో? లేక యాక్చువల్లీ ఫస్ట్ ఆ క్యారెక్టర్ అనేది పక్కన పెడితే సురా గురించి చెప్పాలి నేను. ఓకే సార్. సో సురా వచ్చేసి కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఎస్వి కుమార్. ఓకే. ఎందుకంటే ఆయన కన్న కళ అది. ఆ కళలో మనం అంతా పాత్రధారులుగా పోషించిన పాత్రలు ఉన్నాయి అంతేగాని మొత్తం కళ మొత్తం అయింది. కానీ కంప్లీట్ టీం గురించి చెప్పాలి అంటే ద డైరెక్టర్ ఎస్వి కుమార్ గారు విజన్ కి తోడైన రైటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాతలు లేకుండా ఏం చేయలేము. సో అలాంటి ఒక రైటర్ ఏంటంటే చందు అని, ఆయన ఇప్పుడు మూవీకి వర్క్ చేస్తున్నారు ఆయన. సో యాక్చువల్లీ ఈ రోజు పోడ్కాస్ట్ లో ఆయన కూడా రావాల్సింది, కానీ రాలేకపోయారు. సో నెక్స్ట్ చేయొచ్చు. దెన్ డిఓపి చందుబాబు అని ఉంటాడు, మంచి ఫ్రెండ్ నాకు. సో ఆయన స్కిల్ వేరు ఉంటుంది అసలు. సినిమాటోగ్రఫీలో
నాకు తెలిసి ఒక 10 to 12 years బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. సో పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేసిండు. అండ్ రీసెంట్గా ఆయన డిఓపిగా వర్క్ చేసి ఆర్టిస్ట్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది, పెద్ద మూవీ అది. ఓకే సో దానివల్ల కూడా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఓకే సో ఈజ్ ద డిఓపి ఫర్ సురా. సూరా ఓకే తర్వాత ఫైనాన్షియల్లీ ఏదైతే ఉంటుందో డైరెక్టర్ గారి ఫ్రెండ్ ఒక పర్సన్ ఉంటారు అన్నమాట. ఓకే ఆ పర్సన్ మంచి హెల్ప్ చేసినందుకే ఓకే ఈ ప్రాజెక్ట్ బయటికి వచ్చింది. అసలు ఇది ఈ ప్రాజెక్ట్ కి ఏ ప్రొడ్యూసర్ లేరు మన దగ్గర. ఓకే ఇక అంటే డైరెక్టర్ కొంచెం, డైరెక్టర్ ఫ్రెండ్ కొంచెం ఇట్లా వేసుకొని, ప్లస్ డైరెక్టర్ ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉంటారు, ఒక 5-6 మంది ఉంటారు. వాళ్ళందరూ కలిసి హెల్ప్ చేసి షూటింగ్ కి సెట్ కి రావడం వెళ్ళడం ఇవన్నీ హెల్ప్ చేసినందుకే ఈ రోజు మంచి అవుట్పుట్ వచ్చింది. చాలా మంది అప్రిషియేట్ చేసి ఉంటారు సార్ ఈ వెబ్ షార్ట్ ఫిల్మ్. అసలు నెగటివ్ రెస్పాన్స్ అయితే ఏమి రాలేదు, బట్ ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది. ఓకే చెప్ప లైక్ రివ్యూ కాదు అది, అయ్యా వై నాట్ షూర్. ఓకే చెప్ప నెగటివ్ అని కాదు కానీ కంప్లైంట్ ఏంటంటే ఏంటి ఇంతే చేశారు, ఇది కంప్లైంట్ అన్న. ఓకే సో ఇంకా కావాల్సిందని అనిపించింది. సో అంత మంచిగా వచ్చింది ఓకే ప్రాజెక్ట్ అయితే. ఇక ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, లెట్స్ సీ వాట్ హ్యాపెన్ అన్నట్టు. ఓకే మీరు ముందు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా సార్, లైక్ వెబ్ సిరీస్ లైక్ ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ ఒక వెబ్ సిరీస్ కమిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే సో మై ఫ్రెండ్ ఈజ్ అంటే క్యారెక్టర్ ఏంటి సార్, హీరోనా లేకపోతే యాక్టర్? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్, బట్ అతను ఏమన్నాడంటే మంచి రోల్ ఉంది, సో నువ్వు రెడీగా ఉండు అన్నాడు అన్నమాట. ఓకే అండ్ మీకు ఇప్పుడు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్, అంటే మీ దగ్గరకు ఒక యాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు వచ్చినప్పుడు అతనికి మీరు ఏం సలహా ఇస్తారు సార్ యాక్టింగ్ మీద? వీలైనంత నా ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ షేర్ చేస్తా. ఈవెన్ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అయినా సరే కంప్లీట్గా చెప్పేస్తాను నేను. అంటే ఎలాంటిది ఉంటాయి, ఏమేమి జరిగాయి, ఈవెన్ పాజిటివ్ ఆర్ నెగటివ్ సంథింగ్ ఇప్పటిదాకా జరిగిన ప్రతిదీ చెప్తాను అనమాట. ఓకే సో అలా చెప్పడం వల్ల ఆయనకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా. సో దాన్ని బట్టి ఆయన నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు. ఓకే అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఏమన్నా నేను కూడా యాక్టర్ అవుతారా, నన్ను కూడా తీసుకెళ్ళు అనే ఎవరైనా అన్నారా సార్ అట్లా? అంటారు, చాలా మంది అంటారు. కానీ ఎక్కడ దాకా ఉంటుందంటే మరి నన్ను కూడా తీసుకెళ్ళు అని ఇట్లా చెప్పేసి వదిలేస్తారు అనమాట. మళ్ళీ ఫిల్మ్ గురించో లేదా ఆ ఫిల్మ్ ఇలా ఉంది, అక్కడ ఈ స్టోరీ ఇలా ఉంది, అట్లా ఏమైనా సినిమా గురించి ఏమి మాట్లాడారు అనమాట. ఆ ఒక్క మాట అడుగుతారు, నేను కూడా సరే అంట, లైట్ తీసుకుంటాను. కానీ సీరియస్ గా చేసేవాళ్ళు కొందరు ఉన్నారు, కానీ వాళ్ళకి కొంచెం టైం తీసుకొని యాక్టింగ్ కొంచెం నేర్చుకొని ఏదైనా కొంచెం వర్క్ షాప్ చేస్తే తప్ప పర్ఫెక్ట్ అవ్వలేరు. ఎందుకంటే అక్కడ చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి మీకు. ఓకే అంటే రీసెంట్గా మీరు చూసిన మూవీ చెప్తారా సార్? రీసెంట్గా ఏమైనా మూవీస్ వాచ్ చేశారా? కాంతారా ఓకే రీసెంట్ గా అది వచ్చింది కాబట్టి. అంటే మీరు మూవీస్ని ఎలాంటి విజన్తో చూస్తారు సార్? మీ అంటే యాక్టింగ్ వైపుగా చూస్తారా, లేకపోతే డైరెక్టింగ్ వైపు చూస్తారా, లేకపోతే ఇలా? లేదు, నేను యాక్చువల్లీ థియేటర్లో చూసిన సినిమాలు ఒక నార్మల్ ఆడియన్స్ లాగా చూసేస్తా, లైక్ ఎంజాయ్ చేస్తా. అదొక్కటే నాకు ప్లేస్ ఎంజాయ్ చేయడం. అసలు అది బాగుంది, ఇది బాగుంది, బ్యాక్గ్రౌండ్ అది ఇది ఇట్లాంటి పార్ట్స్ గా డివైడ్ చేయను అనమాట. ఫుల్ హోల్ ఒక పండగకి భోజనం పెడితే ఇదే బాగుంది అది బాగాలేదని చెప్పలేం కదా, అన్ని బాగున్నాయని అన్ని తినేస్తాం కదా. అట్లా ప్రతి దాని గురించి చూసి ఆనందించడానికి మాత్రమే థియేటర్కి వెళ్తాం. కానీ అదే మొబైల్లో చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్షన్లో చూస్తా, లైక్ యాక్టింగ్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్, డైలాగ్స్ వైజ్. సో ఇట్లా డిఫరెంట్. ఓకే సార్, ఇప్పుడు టాలీవుడ్లో బెస్ట్ యాక్టింగ్ చేసే హీరో ఎవరు అనుకుంటారు సార్ మీరు? బెస్ట్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నారు అలా ఒక్కళ్ళ పేరు అని చెప్పలేము. అంటే మీకు బాగా నచ్చినారే ఇతను బాగా చేశారు హీరో అని మీకు అనిపించిన యాక్టర్ ఎవరు సార్? లేదు, అందరూ మహానుభావులే, ఒక్కళ్ళకి మించి ఒక్కళ్ళు చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హీరో గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, బికాస్ ఐఎమ్ వెరీ లిటిల్. మీ ఫేవరెట్ హీరో సార్? లైక్ తారక్ సార్ ఈజ్ మై ఇన్స్పైర్ అండ్ పిఎస్పికే గారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళ మూవీస్ మీరు ఎలా చూస్తారు సార్? ఎలాంటి అంటే యాక్టింగ్ వైపు చూస్తారా, లేకపోతే డాన్స్ వైపు చూస్తారా? అంటే లేదు, అదే చెప్పాను కదా, ఫస్ట్ డే ఏదైతే చూస్తామో థియేటర్లో కంప్లీట్ ఒక ఆడియన్ లాగా ఆనందించడానికి మాత్రమే ఆ చిత్రం చూసినట్టు అనమాట. కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఓటీటీ సంథింగ్ ఇట్లా రిలీజ్ అయినప్పుడు చూస్తాం కదా, లేదు మళ్ళీ కొంచెం బాగుంది యాక్టింగ్ వైపు
చూడాలి అంటే ఇంకోసారి వెళ్ళిపోవడమే. ఓకే సార్. అంటే మీరు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు సార్, యాక్టింగ్ తెలియని వచ్చి అరే నువ్వు ఇట్లా చేయరా నువ్వు అట్లా చేయరా అంటే అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే వారికి యాక్టింగ్ రాదు, యాక్టింగ్ తెలియని వాళ్ళు వచ్చి చెప్తేనా అరే నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుందా, నువ్వు ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్తారా సార్? దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా ఏముంది సార్ అనుకొని వెళ్ళిపోవడమే. ఎందుకంటే రిప్లై ఇస్తే ఇప్పుడు తెలియదు అన్నప్పుడు ఆయనకు తెలుసు కదా, అంటే నాకు రాదు దాని గురించి తెలియదు అనేది ఆయనకు తెలుసు, అయినా సరే వచ్చి చెప్తున్నాడు కదా, అంటే అది తప్పే కదా. అలాంటప్పుడు ఆ తప్పుడు మనిషితో మనం మాట్లాడడం అనవసరం. అంటే కొంతమంది వాదిస్తారు కదా, వాదించే వాళ్ళకి లైట్ తీసేసుకోవాలి సార్. వాదించడానికి అంత టైం ఇవ్వద్దు, ఎందుకంటే మనకే టైం తక్కువ ఇచ్చాడు దేవుడు. ఓకే, ఇచ్చిన టైంలో మనం మన పనులు చూసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే ఇప్పుడు మీరు యాక్టింగ్ చేస్తున్నారు సార్, ఇప్పుడు మీకు యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ వచ్చిందా, ఇప్పుడు ఇంకా ఏమన్నా నేర్చుకునేది ఉందా సార్ యాక్టింగ్లో? అది చాలా ఉంది, అసలు ఏమీ లేను నేను. ఓకే, ఒక కంప్లీట్గా ఇప్పుడు నేను ఎవరైనా నన్ను అడిగితే ఏంటి అంటే ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నానని చెప్తాను నేను. ఓకే, ఎవరికైనా సరే. అంటే మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుంటారా సార్, లేకపోతే మీ ఓన్గా యాక్ట్ చేసుకుంటారా సార్? లేదు, ఒకవేళ చాలా డిఫికల్ట్ ఉంది, ఇది నా ఒక్కడి వల్ల సాల్వ్ అవ్వట్లేదు ఈ క్యారెక్టర్ అన్నప్పుడు మనకు మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవుతాం. లేదు, డైరెక్టర్ని కంప్లీట్గా కూర్చోబెట్టి ఒక 4 to 5 days వర్క్షాప్ చేస్తాం, రిహార్సల్ చేసుకుంటాం అట్లా. అంటే మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు సార్? ఫ్రీ టైంలో ఆల్మోస్ట్ మూవీస్కి రిలేటెడ్ అయిన ఎక్కడికి వెళ్ళినా అంతే ఉంటుంది. మనం టీ తాగడానికి వెళ్ళినా అక్కడ మూవీ చర్చలే. ఓకే, అంటే లైక్ డిస్కషన్స్, అంటే వేరే టాపిక్కే రాదు మధ్యలో. వేరేది ఏమైనా వస్తే ఏం మహా వస్తుంది, ఎట్లా మరి ఏమైనా ఇట్లా పండగలు ఏమైనా వచ్చాయి అనుకోండి, ఏం బ్రో పండగకి వెళ్ళట్లేదా, ఇట్లాంటివి నార్మల్ వస్తాయి. లేదా తిన్నావా పడుకున్నావా ఇలాంటివి నార్మల్ అంటే. అంతేగాని మరీ ఇట్లా అంటే సోది పెట్టుకునేంత టైం నిజంగా లేదు మనకు. లైక్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఫిలిం ఇండస్ట్రీలో స్టార్టింగ్ వచ్చే కష్టాలు ఏముంటాయి సార్? కష్టాలు అంటే ఓన్లీ యాక్టర్ అవుదామని వచ్చిన పర్సన్, యాక్టర్ అనుకోండి, డైరెక్టర్ అనుకోండి, ఏమని అనుకోండి, అట్లా క్రాఫ్ట్ వైజ్ అయితే మనకు డిఫరెంట్ ఉన్నాయి కష్టాలు. యాక్టింగ్ చెప్పండి, మీరు యాక్టింగ్ ఓన్లీ యాక్టర్స్ అంటే అదే ఫస్ట్ ఒకవేళ ఇప్పటిదాకా ఎప్పుడు కెమెరా ఫేస్ చేయకపోతే దాని గురించి కొంచెం భయం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, బికాజ్ కంప్లీట్ తెలియదు కాబట్టి. ఇక కెమెరా అన్నా సరే మనం కెమెరా ముందున్నప్పుడు మనకు ఫ్రేమింగ్స్ ఉంటాయి కదా, అసలు ఈ ఫ్రేమ్లో మనం ఎంత కనిపిస్తున్నాం ఏంటి, మనకు కరెక్ట్ ఉందా, అసలు కెమెరాకి కెమెరా వైపు ఉందా లేదా, అంటే కెమెరా ఫీవర్లో ఉండాలి మన ఫేస్. ఇప్పుడు నేను మొత్తం ఇలానే పెట్టి మాట్లాడాను అనుకోండి, ఆ కెమెరాకి కనపడదు, వన్ సైడ్ కనిపిస్తుంది. అది వన్ సైడ్ కూడా వెనకాల కనిపిస్తాయి, జుట్టు కనిపిస్తుంది అంతే. ఓకే, అండ్ మీరు యాక్టింగ్లో పడ్డ కష్టాలు ఏమున్నాయి సార్? యాక్టింగ్లో పడ్డ కష్టాలు స్టార్టింగ్లో అదే ఏదైనా స్టోరీ వస్తే అరే స్టోరీ అయితే బాగానే ఉంది కానీ ఎట్లా చేయాలి అనే ఆలోచనతో ఎక్కువ స్ట్రగుల్ అయ్యేవాడిని. బికాస్ నాకు తెలియదు కదా ఈ క్యారెక్టర్ని ఇప్పుడు బిల్డ్ చేయాలంటే నేను ఏం చేయాలనేదే తెలీదు, అంత ఫ్రెష్ పర్సన్ నేను. సో అలా ఉన్నప్పుడు ఈ థియేటర్ వర్క్షాప్స్ ఏవైతే కండక్ట్ చేసానో దాని తర్వాత సెట్ అయింది, కానీ దానికన్నా ముందు అయితే ఇక ట్రై చేసేవాడిని, డైరెక్టర్ని అడిగేవాడిని, అట్లా చేసుకుని చేసిన అంతే. ఓకే, మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ బెస్ట్ సీన్ మీకు ఏదనిపించింది సార్? బెస్ట్ సీన్ సార్, అదే బాగా వచ్చింది, ఫుల్ పర్ఫార్మ్ ఇచ్చేసిన అనిపించిన సీన్ ఏది సార్? పర్ఫార్మెన్స్, బెస్ట్ సీన్ పర్ఫార్మెన్స్ అట్లా కాదు, నాకు యాక్చువల్లీ ప్రతి ప్రాజెక్ట్ ఒక మంచి ఎక్స్పీరియన్సే. ఇక నేను గొప్ప పర్ఫార్మర్గా చేసిన గొప్ప పర్ఫార్మర్గా చేసిన ప్రాజెక్ట్ ఇదే అని చెప్పుకునేంత లేవు, బికాజ్ ఐఎమ్ లెర్నర్ స్టిల్. ఒక్క సీన్ ఉంటుంది కదా సార్, అంటే దీనికి మించి ఫస్ట్గానే ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి బాగా నచ్చి ఇట్లా ఉండిపోయిందంటే విగోర్. ఓకే, ద సేమ్ డైరెక్టర్ విచ్ డిడ్ సురా, ఎస్వి కుమార్ గారు. ఓకే, దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు సార్? విగూర్ ప్రాజెక్ట్ అసలు ఏ టైప్, అంటే మీకు ఎలా నచ్చింది, ఎలా చేశారు దాన్ని? ఇలా ఆ థింకింగ్ ఐడియానే వేరుంటుంది అసలు, అంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, డూ ద యాక్షన్, దట్స్ ఇట్. ఓకే, సో అక్కడున్న ధైర్యం, ఆ బలం, అంటే అసలు ఆ వాడికి అంత పొగురు ఎలా వచ్చింది
అని ఇవన్నీ నాకు డైరెక్టర్ చెప్పి చేయించాడు కాబట్టి అదే భలే అనిపించింది నాకు. సో హీఈస్ ద ఫస్ట్ డైరెక్టర్ విచ్ కంప్లీట్లీ స్టిల్ పిన్ టు పిన్ చెప్పి చేసి చూపించి చేయించిన వ్యక్తి అతను. అండ్ మీరు ఒక సీన్లో పెద్ద డైలాగ్ ఏమైనా చెప్పారు సార్? లైక్ ఒక 2 to 1 minute డైలాగ్ ఎప్పుడైనా? లేదు, ఇంకా అలాంటిది అయితే చేయలేదు, బట్ వస్తే ఖచ్చితంగా ట్రై. అంటే మీరు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? ఇప్పుడు 5 minutesలో 3 minutes డైలాగ్ ఉంది సార్, అది ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? ఫస్ట్ దాని తాలూకా ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది చూసుకుంటాం. ఫస్ట్ ఎమోషన్ బిల్డ్ చేసుకుంటాం. ఓకే, ఎమోషన్ బిల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం పదాల్లో ఏమైనా 1-2 పదాలు అటు ఇటు అయినా డైరెక్టర్ ఓకే అనుకుంటే ఉంటుంది, లేదంటే తీసేస్తారు, అది వేరే విషయం. కానీ అయినా సరే మనం చెప్పేటప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే అని ఈ 2 వర్డ్ ఏదైతే ఉన్నాయో ఇది నా వాడకం, ఇది స్క్రిప్ట్ లో లేదు. సో అలాంటిది కొన్ని వాడినప్పుడు మంచిగా అనిపించింది అంటే తీసేసుకుంటారు. కానీ పెద్ద అంటే ఒక ఫుల్ పేజ్ ఆఫ్ డైలాగ్ చెప్పాలి అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. బికాజ్ ఎస్పెషలీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక కదా, సో నాకు కొంచెం బట్ తెలుగు చదవడం నేర్చుకున్నాను కాబట్టి ఓకే. లైక్ రీసెంట్గా మై ప్రపోజల్ అని ఒక మీ షార్ట్ ఫిలిం చూసా సార్. ఓకే, అది చాలా బాగా నచ్చింది అండ్ దాంట్లో మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆ లవ్ సీన్స్ ఉంటాయి కదా సార్, ఆ లవ్ సీన్స్ చేసేటప్పుడు రియల్గా లవ్ అయిపోతాయండి సార్? అట్లా యాక్చువల్లీ ఇప్పటిదాకా అయితే జరగలేదు, కుడ్ బి ముందు జరగచ్చేమో తెలియదు. అంటే లైక్ ఒక షాక్ అంటే ఒక డౌట్ వస్తుంది సార్ ఎప్పుడైనా మూవీస్లో కూడా, కానీ లవ్ సీన్స్ చేస్తున్నప్పుడు రియల్గా లవ్ అయిపోతే ఇట్లా అని చెప్పి. అవుతాయి కొన్నిసార్లు, కానీ అది ఇప్పటిదాకా అయితే నేనైతే ఫేస్ చేయలేదు. బికాజ్ నాకు ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రాజెక్ట్ ఓన్లీ. దానికి మించి ఏదైనా ఇక ఒక చిన్న స్పాక్ అంటారు కదా, అట్లాంటి స్పాక్ ఏదైనా వచ్చి అక్కడ యాడ్ అయితే చెప్పలేదు. కానీ అయినా సరే సెట్లో ఏదైతే చేయాలో అదే చేస్తా. ఒకవేళ లవ్ పుట్టినా సరే దాన్ని బయటే పెంచుతా, సెట్లో పెంచను. ఓకే సార్, ఇప్పుడు మీరు టాలీవుడ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు కదా సార్, లైక్ టాలీవుడ్ కాకుండా మీరు వేరే ఇండస్ట్రీలో కూడా పనిచేసే అవకాశం ఉందా సార్, లేకపోతే టాలీవుడ్లోనే ఉంటారా? లేదు, అలా అని కాదు, కానీ యాక్చువల్లీ శాండల్వుడ్ కూడా మంచి పరిచయం పెరిగినాయి రీసెంట్గా. ఓకే, బికాజ్ అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు విషయాలని, బేసిక్గా ఆయనది బీదరే, కాకపోతే నేను ఒక ఫోన్ చేస్తే ఇట్లా వద్దాం అనుకుంటున్నా బ్రో బెంగళూరుకి, బికాజ్ ఐ నీడ్ సమ్ కాంటాక్ట్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, శాండల్వుడ్ ఇండస్ట్రీ అని చెప్పిన. అందుకని సరే ఓకే బ్రో రండి చూద్దాం చేద్దాం ఏదైనా చేద్దాం అని అన్నాడు అనమాట. సో ఆయన వల్ల మాత్రమే అక్కడ దాకా వెళ్ళగలిగాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పరిచయాలు అయ్యాయి. అందులో లైక్ మై బ్రదర్ ఉమేష్ సల్గార్ అని, ఆయన యాక్చువల్లీ బీదర్ పర్సన్. రీసెంట్ గా ఆయనది విద్యా గణేష్ అని మూవీ వచ్చింది, మల్లు జంకండి అండ్ సులక్ష ఖైరా అనే వాళ్ళు యాక్ట్ చేశారు అనమాట దాంట్లో. సో అదొక మంచి మూవీ చేశారు ఆయన కూడా. సో ఉమేష్ సల్గార్ అనే వ్యక్తి ఎలా అంటే మంచి మంచి సర్కిల్ ఉన్న వ్యక్తి, విత్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఇక ఆయన అలా కలిసి ఉండడం వల్ల డిస్కస్లు అవి ఇవి చేసుకుంటూ అక్కడ మూవీ ఇండస్ట్రీలో ఒక 1.5-2 years ఉన్నా. అండ్ దాంతోపాటు నేను ఒక అంటే లైక్ గురు అని భావిస్తాను. అవినాష్ జన్కట్టి అని ఉంటాడు, హుమ్నాబాద్ పర్సన్ ఆయన. సో ఆల్మోస్ట్ బీదర్ జిల్లానే, అంటే చుట్టుపక్కల గ్రామాలు. సో ఆయన గురు అనమాట నాకు. అంటే లైక్ ఏదైనా కొంచెం అటు ఇటు అవుతుంటే సజెషన్ ఇవ్వడం, అది కాదు ఇది ఇలా చేయండి, ఇలా వెళ్ళాలి అంటే ద వే ఏదైతే ఉంటుందో కొత్త వాళ్ళకి చెప్తాం కదా, అలా చెప్పిన వాళ్ళు అనమాట. సో అది కాకుండా కూడా ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు బెంగళూరులో. సో కన్నడ ఇండస్ట్రీ అంటే నాకు పరిచయం చేసింది విశాల్. మీరు శాండల్వుడ్ తీసారు కాబట్టి శాండల్వుడ్ లో హీరోస్ కొడుకులే ఇండస్ట్రీలోకి ఉంటారు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరని ఒక చిన్న టాక్ ఉంది సార్, రీసెంట్ గానే విన్నా. దాన్ని మీరు ఎలా అంటారు, ఎలా భావిస్తారు? లేదు, యాక్చువల్లీ ఐ డోంట్ బిలీవ్ దట్. అంటే ఎందుకు బిలీవ్ చేయను అనడానికి నా దగ్గర ఉంది రీజన్. బికాజ్ చాలా మంది ప్రూవ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు హీరోల కొడుకులు మాత్రమే హీరోలు అయ్యి వాళ్ళు మాత్రమే ఉన్నారు అంటే అలా చెప్పొచ్చు. కానీ వాళ్ళకి
సోర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లైక్ అవును సార్. ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ని వెతుక్కోవాలి. అక్కడ వాళ్ళు చేస్తున్నారంటే వచ్చేస్తారు, తెలిస్తే చాలు, వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తాను వచ్చేస్తారు. ఈవెన్ వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళు చేస్తున్నారని తెలిస్తే ప్రొడ్యూసర్సే ఆటోమేటిక్ వచ్చేస్తారు. కానీ మనకు అది అంటే ఏదైతే మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉన్నారో, ఫ్రెష్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా వెళ్తారో వాళ్ళు కొంచెం నేర్చుకోవడానికి టైం పడుతుంది. అండ్ అప్పటి ఇండస్ట్రీకి ఇప్పటి ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏముంటుంది అనుకుంటున్నా సార్? లైక్ చాలా మారింది. ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మా తాత ముత్తాతలు చేసిన పనులు ఉన్నాయి చూసారా, అంటే లైక్ పంటలు పండించడం, పొలంలో సేద్యం చేయడం ఏదైతే ఉందో, అప్పుడు ఎట్లా ఒరిజినల్ ఎరువు వేసేవాళ్ళు. ఇది డిఏపి అది ఇది అని ఇట్లా వాడతారు కదా ఎరువు. ఇది కెమికల్ వాడుతున్నారు కదా. అప్పుడు పాత టైంలో ఒరిజినల్ వాడేవాళ్ళు. సో ఆ ఒరిజినాలిటీ కొంచెం అక్కడక్కడ మిస్ అయింది. ఓకే. అండ్ రీసెంట్గా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఇప్పుడైతే అలాంటివి ఏం లేదు, కానీ పాత కాలంలో ఎక్కువ ఉండే కొత్త వాళ్ళని తొక్కేయడం లాంటివి. ఇది పాత కాలంలోనే ఎక్కువ ఉండే అంటున్నారా? అంటే రీసెంట్ గా అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎక్కడ ఏం చేసినా సోషల్ మీడియాకి వచ్చేస్తుంది, కానీ అప్పట్లో అది లేదు కాబట్టి తొక్కేసినా కూడా న్యూస్ బయటికి రా. అంటే అది ఇక దాని గురించి మాట్లాడే అంత ఇది లేదు మనకు, ఎందుకంటే ఆ టైంలో ఏం జరిగిందనే క్లారిటీ లేకుండా మనం మాట్లాడలేము. కానీ విన్న వాటిలలో ఉన్నాయి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, దాని గురించి అసలు మాట్లాడే ఇదే లేదు మనకు. ఓకే. అండ్ ఇప్పుడు మీకు ఇండియాలో కొన్ని సౌత్లో 4-5 ఇండస్ట్రీలు ఉన్నాయి సార్. మీకు బెస్ట్ ఇండస్ట్రీ ఏది అనిపిస్తుంది సార్? మన టాలీవుడ్ లేకపోతే శాండల్వుడ్, కాలీవుడ్ లేకపోతే బాలీవుడ్? లేదు, మనం అసలు దీని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. వి లవ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని బెస్ట్. సో ఆ వుడ్ ఈ వుడ్ అని కాదు, కానీ వి లవ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బికాజ్ ఒకవేళ ఒక సినిమా సక్సెస్ అయింది అనుకోండి, సో సక్సెస్ అయిన సినిమా ప్రేక్షకులే కదా సక్సెస్ చేస్తుంది. సో అక్కడ ఏంటి, గెలిచింది ప్రేక్షకులు. సో వాళ్ళ కోసం సినిమా తీస్తున్నప్పుడు, వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ సక్సెస్ అయితే అది చాలు కదా. సో అక్కడ ఏంటి, సినిమా గెలుస్తుంది, సినిమా వల్ల సినిమా ప్రేక్షకుల్ని బ్రతికిస్తుంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సో ఇంత ఇచ్చినప్పుడు ఏ ఇండస్ట్రీ అయితే ఏంటి కదా. సో ఇండియన్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి అన్ని పాన్ ఇండియాస్ అయిపోయినాయి సార్. చిన్న మూవీ పాన్ ఇండియా రిలీజ్. లైక్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సార్ టాలీవుడ్ లో? చాలా మంది ఉన్నారు, బట్ నేను చాలా బాగా అంటే హెవీగా ఇన్స్పైర్ అయింది ఏంటంటే తారక్ సార్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ పిఎస్పికే గారు. పవర్ స్టార్ గారిది స్పెషల్ ఏంటంటే హీ ఓన్ సమ్ స్టైల్. అది ఎక్కడ దొరకదు, అది ఓన్లీ అక్కడ. అంటే వాళ్ళ దాంట్లో ఉన్న క్వాలిటీస్ మీకు ఏమేమి క్వాలిటీస్ నచ్చుతాయి సార్ వాళ్ళ 2 యాక్టర్స్ నుంచి? పవన్ కళ్యాణ్ సార్ అంటే బేసిక్గా ఏంటంటే హ్యూమన్ బీయింగ్, అండ్ ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఈక్వాలిటీ. ఆయన సెట్లో కూడా ప్రొడక్షన్ ఫుడ్ బేసిక్గా ఎవరైనా సరే స్టార్స్ అయితే ఒక సపరేట్ ఇక్కడ నుంచే రావాలి, ఇదే తినాలి, అలా ఇలా అని ఉంటది కదా. ఈయన అట్లా కాదు, జూనియర్ ఆర్టిస్ట్ కి ఏది వడ్డిస్తారో ఆ ఫుడ్ కూడా తింటాడు. సో హీఈస్ వెరీ హంబుల్. జూనియర్ ఎన్టీఆర్ సార్, జూనియర్స్ తారక్ సార్ గురించి చెప్పాలంటే మాటలు రావు నాకు, ఎందుకంటే అంత ఇన్స్పైర్డ్ పర్సన్ నాకు ఆయన. అండ్ ఆయన యాక్టింగ్ వెరీ సెటిల్డ్ ఉంటుంది అనమాట. ఏదైనా సరే చేసేస్తాడు, ఈవెన్ జోనర్ అదే ఇదే అని ఏది ఉండదు, ఏదైనా చేసేస్తాడు. సో అందుకే ఆయన ఒక అన్నలాగా ట్రీట్ చేస్తా, అందుకే చేస్తాడు అని అంటున్నా. లేదంటే అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా ఉండదు. ఆ 2 యాక్టర్స్ ఒక బెస్ట్ మూవీ మీకు ఇష్టం సార్? బెస్ట్ మూవీస్ ఆ 2 యాక్టర్స్ ఒక్కొక్క మూవీ చెప్పండి. నాకు పవన్ సార్ది జల్సా బాగా ఇష్టం. జల్సా అంటే డిఫరెంట్ ఉంటుంది అసలు, అంటే నార్మల్ సొసైటీలో ఇలాంటి ఒక వ్యక్తి ఉండగలడా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో జల్సా అయింది. తారక్ సార్ వచ్చేసి యాక్చువల్లీ రీసెంట్ గా వచ్చిన దేవరా ఇస్ గుడ్, బట్ నాకు జనతా గ్యారేజ్ చాలా ఇష్టం. సొసైటీ బేస్డ్ మూవీ కాబట్టి నాకు జనతా గ్యారేజ్ అంటే చాలా పిచ్చిగా నచ్చదు.
ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుదాం. యా షూర్. ఓకే, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? ఉప్పి సార్. ఓకే, మీ ఫేవరెట్ హీరో సార్ హీరో ఇన్ ఎనీ ఇండస్ట్రీ? అదే టాలీవుడ్లో అయితే అంటే ఒకరే అని కాదు కానీ చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఇన్స్పైర్ చేసినాడు. ఓకే, సో ఆల్ హీరోస్ ఆర్ గుడ్. ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్? నాకు యాక్చువల్లీ అంటే అనుష్క శెట్టి ఓకే, బాగా ఇష్టం. ఓకే, మీ ఫేవరెట్ సాంగ్? సాంగ్ అంటే నాకు సినిమా సాంగ్స్ కన్నా ఫోక్ స్టైల్ సాంగ్స్ అయితే బాగా అనిపిస్తాయి. అంటే లైక్ ఫోక్ అంటే లైక్ డీజే టైప్ ఆఫ్ కాదు, ఈ కన్నడలో యాక్చువల్లీ జానపద భావగీతే అని అంటారు. కన్నడలో దాని పేరేమంటారు ఎగ్జాక్ట్ తెలియదు నాకు. మీ ఫేవరెట్ జోనర్ సార్, యాక్టింగ్ జోనర్ లో? లైక్ సినిమా జోనర్, సినిమా జోనర్, డ్రామా, థ్రిల్లర్, సస్పెన్స్. లైక్ మీరు హీరోగా యాక్ట్ చేస్తారు లేకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్ గా చేస్తారు? లేదా నేను యాక్టర్గా చేస్తా. ఓకే, అది నన్ను ఏం చేస్తుందో తెలీదు, హీరో చేస్తుందో, విలన్ చేస్తుందో, సపోర్టింగ్ చేస్తుందో. అంటే మీరు హీరో అవ్వాలని అనుకోలేదా సార్ ఎప్పుడు? నేను హీరో అవ్వాలని? నెవర్. ఎందుకలా సార్? అంటే నాకు హీరో అవుతే హీరో తప్ప వేరేది ఏం చేయలేను కదా. ఓకే, యాక్టర్ అయితే నేను విలన్ చేయొచ్చు, కమెడియన్ చేయొచ్చు, ఓకే, ఏదైనా చేయొచ్చు. ఓకే, హీరో అయితే అట్లా నాకు అంటే అది నా ఓన్ ఒపీనియన్. ఓకే. యా. అంటే మీరు ఎప్పుడైనా కామెడీ సీన్స్ లో యాక్ట్ చేశారా సార్? కామెడీ ఎప్పుడైనా పండించారా? లేదు, ఒక 2 ట్రై చేసాం కానీ అవి రిలీజ్ అవ్వలేదు, కానీ వచ్చిండే బాగానే. ఇక అలాంటివే ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తే ట్రై అయ్యేది, కానీ అయినా కష్టం నాకు కొంచెం కామెడీ. ఓకే, లైక్ గోస్ట్ టైప్ హారర్ మూవీస్ ఏమన్నా ఇష్టమా సార్ మీకు? లేదు, హారర్ అని కాదు కానీ థ్రిల్లింగ్ గా ఉండాలి, లైక్ కంటెంట్ డిఫరెంట్ అయి ఉండాలి. హారర్ నాకు పెద్దగా నచ్చ. ఓకే, అంటే మీరు కంటెంట్ బేస్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు లేకపోతే నార్మల్గా బాగుంది పెద్ద డైరెక్టర్ వచ్చి చెప్పాడు ఓకే సెలెక్ట్ చేద్దామని అలా టైప్ చేస్తారు? లేదు, ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్క్రిప్ట్స్ డైరెక్టర్స్ డిసిజన్సే. ఓకే, కానీ ఇక వాళ్ళు తీసుకొచ్చిన స్టోరీలో కూడా నాకు నచ్చితే చేసిన ప్రాజెక్ట్సే ఉన్నాయి అన్ని. కానీ నాకు కంప్లీట్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేద్దామని, అంటే సినిమా మొత్తం ఒక క్యారెక్టర్ మీదనే రన్ అయ్యాలి. ఓకే, అంటే ఆ క్యారెక్టరే సినిమాని మోయాలి, సినిమాలో ఒక క్యారెక్టర్ మోయకూడదు. ఓకే, సో అలా అనుకున్నా. ఓకే, అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా స్క్రిప్ట్ మీరు బలవంతంగా చేసింది ఉందా సార్? లైక్ బలవంతంగా చేయించారు లైక్ అట్లా? ఒక 2 ఉంటాయి, కానీ ఇక నేను చెప్పిన తర్వాత కూడా సరే పర్లేదు ఏం కాదు ఎల్లు అంటే దెర్ ఈస్ నో ఎనీ అదర్ ఆప్షన్స్ ఫర్ యాక్టర్ అనమాట. సో అలాంటి చోట్ల చేయాల్సి వచ్చింది. మీకు మీ ఇష్టమైన స్క్రిప్ట్ ఎప్పుడైనా చేజారిపోయిందా సార్? ఒక్కటే అయింది, అన్ని కాదు, ఒక్కటే అయింది. అది కూడా ఎట్లా అంటే నాతో మాట్లాడారు, ఫైనల్ చేశారు, కట్ చేస్తే సరేలే ఈరోజు ఖాళీగా ఉన్నానని ఫ్రెండ్తో అలా తిరుగుతుంటే ఆ పక్కన పార్క్ పక్కనే షూట్ జరుగుతుంది. అదే డైరెక్టర్ది స్టోరీ అదే అనమాట. సో నాకు అది ఎంత ఫీల్ బ్యాడ్ అనిపించింది అంటే ఆ రోజు యాక్చువల్లీ టైం పట్టేసింది ఇక. సో తర్వాత రియలైజ్ అయినా ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ మైండ్, విచ్ మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, ఎప్పుడైనా చాలా ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించిందా సార్? వచ్చిందా మీకు? ఎమోషనల్ మీన్స్ లైక్ బాధలు, కష్టాలు, ఏడ్ చేశారు మీరు ఆన్ ద స్పాట్ లోనే, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించిందా? యా, జరిగినాయి. అంటే హెవీ కాదు కానీ ఒక్కటే సిచ్యువేషన్ అది, కానీ 3 days ఉంది అది. చెప్పగలుగుతారా సార్? అంటే లైక్ అదే ఫుడ్కి ఆ టైంకి అడ్జస్ట్ అవ్వలేదు అండ్ ఆ టైంలో వర్క్స్ లేవు, అలాంటి టైంలో జరిగిన ఒక ఇది. కానీ అది గ్రేట్ లెసన్ ఫర్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఆ రోజు ఆ 3 రోజులు నన్ను పస్తులు ఉండనివ్వకపోయింటే ఆ అన్నం విలువ అంత ఉందని తెలిసిండేది కాదు. సో దట్స్ వై ఐఎమ్ లెర్నింగ్ దే. ఓకే, అంటే ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ వస్తేనే మనిషికి తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ లైఫ్ లెసన్స్ కి మించిన ఏ లెసన్స్ ఎక్కడా లేవు. మీరు ఎప్పుడైనా హ్యాపీగా అనిపించిన సీన్ ఏమో అదే సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించింది హ్యాపీగా, అరే ఫుల్ హ్యాపీగా ఉన్న రోజు అంది? వెన్ రిలీజ్ అవర్ ప్రాజెక్ట్స్ అవుట్పుట్ ఆన్ యూట్యూబ్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ప్లాట్ఫామ్ ఈజ్, ఆ రోజు హ్యాపీగా ఉంటా. లైక్ చేసిన దానికి అవుట్పుట్ వచ్చింది కదా, కనీసం బయటకు వచ్చింది కదా, జనాలకు వచ్చింది కదా. అది ప్లస్ ఆర్ మైనస్ వాళ్ళు తీసుకుంటారో లేదా నెగ్లెక్ట్ చేస్తారో అది వాళ్ళ డిసిజన్ అది. ఎందుకంటే వి కాంట్ ఫోర్స్ ఆన్ దెమ్ కదా. ఆ రోజు హ్యాపీగా ఉంటా. ఈవెన్ వాళ్ళు నెగటివ్ కామెంట్స్ పెట్టినా, నెగటివ్ రివ్యూస్ ఇచ్చినా
దట్ ఈస్ గ్రేట్ ఫర్ మీ. ఎందుకంటే అక్కడ నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది. ఓకే. ఎందుకు నచ్చలేదని అడుగుతాను కదా, వాళ్ళు ఇలా చెప్తారు, ఓ ఎస్ యాక్చువల్లీ ఇది వర్కౌట్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు మీరు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ వదిలినాక దానికి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కదా సార్, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? ఏముంది సార్, నేర్చుకోవడమే ఇక అక్కడ నుంచి. ఓకే. ఓకే, నెగిటివ్ వచ్చిందంటే వచ్చిన వాళ్ళు ఏమైనా తెలుసుంటే ఓకే. ఏంది అంటే ఏంది ఏం నచ్చలేదు, ఎట్లా అంటే ఎట్లా ఇది కాకుండా ఎట్లా చేస్తే బాగుండేది అని ఇలా అడుగుతాం అనమాట. ఓకే. అంటే పాజిటివ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? పాజిటివ్ అయితే ఇక అసలు హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే చూసామా, సూపర్ అన్నారా, ఓకే సూపర్, లీవ్ ఇట్. మళ్ళీ ఎక్కువ బుర్రలో పెట్టుకోవద్దు. సూపర్ వచ్చింది, అది మైండ్ బ్లోయింగ్, అట్లా అవి పెట్టుకోవద్దు. నెగిటివ్ చెప్పిన వాటిల్లో గుర్తుపెట్టుకోవాలి, నిజంగా చెప్తున్నారా లేదా కావాలని ఏడిపించడానికి చెప్తున్నారా, ఓకే, తెలుసుకుంటే సెట్. ఓకే. అండ్ మీ యాక్టింగ్ జర్నీలో మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు సార్? ఉప్పి సార్. ఉప్పి సార్. ఓకే. వారి గురించి ఏమన్నా కొన్ని వర్డ్స్ చెప్పగలుగుతారా? అంటే ఎందుకు ఇష్టం వారు? అంటే ఆయన చాలా డిఫరెంట్ పర్సన్. ఆయన అంటే లైక్ దేన్ని కూడా కామన్గా చూడాడు ఆయన. ఓకే. కంప్లీట్ డిఫరెంట్ పర్సన్. అంటే ఇప్పుడు ఒక ఏలియన్ ఒకవేళ మన ఈ భూమి మీద ఏలియన్ వస్తే ఏలియన్ ఎట్లా డిఫరెంట్గా అసలు ఏలియన్ చేస్తారు, మొబైల్తో ఇట్లా మాట్లాడుతూ ఇట్లా దానికి ఎట్లా వింతగా ఉంటుందో అలా ఆయన ఆలోచనలు నాకు అంత వింతగా ఉంటాయి. ఓకే. చాలా వింతగా ఉంటాయి. అందరికీ వింతగానే ఉంటాయి. అంటే అందులో మళ్ళీ నిజం ఉంటాయి, అది నమ్మాలి కానీ నిజం ఉంటాయి. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే, అర్థం కాని వాళ్ళకి ఎంత చూసినా అర్థం కాదు. అవును, ఆయన చెప్పే ఫ్యాక్ట్స్కే రియాక్ట్స్ చాలా గట్టిగా వస్తాయి. కానీ చాలా మంది పిచ్చి డైరెక్టర్ పిచ్చి పిచ్చి మూవీస్ ఇస్తారు. అది ఏంటంటే అర్థం చేసుకొని వాళ్ళు అలా అంటారు. సో ఇంకోటి ఏంటంటే ఎవరికి ఎంత తెలుసో వాళ్ళు అంతే మాట్లాడతారు. అండ్ ప్రతి వారి నోటి నుంచి వచ్చేది ఉప్పేసారి అని వస్తుంది. పెద్ద డైరెక్టర్ ఉప్పేసారి హీఈస్ ఇండియన్ సినిమా డైరెక్టర్. అండ్ వారి బెస్ట్ మూవీ అంటే నాకు ఓం అంటే చాలా ఇష్టం. అది ఎన్నిసార్లు చూసినా అది పోది అసలు. అంటే తెలుగులో కూడా డబ్ చేశారు. లైక్ అతని పేరు ఏదో ఉంది, హీరో చేశారు యాక్టింగ్. అది తెలుగులో రాజశేఖర్ కూడా బాగా చేశారు. కానీ కన్నడలో వచ్చిన ఫీల్ దాంట్లో రాలేదు అంతే. అవునవును, అంటే లైక్ అది మరి ఎందుకు అట్లా సెట్ అయిందో తెలియదు కానీ అది వాళ్ళిద్దరికి కరెక్ట్ సెట్ అయింది ఇండస్ట్రీలో. అది బ్లాక్ బస్టర్ బొమ్మ అయింది. ఓకే. అండ్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా వచ్చే బిగినర్స్కి? అదే ఒకవేళ వచ్చే బిగినర్స్ ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీకి రావాలి, యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి అని అనుకుంటే దాని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు కొన్ని వేలల్లో ఉన్నాయి వీడియోస్ యూట్యూబ్లో. అంటే అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎక్కడుంది సినిమా ఇండస్ట్రీ అని కొట్టి సెర్చ్ చేస్తే మీకు చూపిస్తుంది, మ్యాప్తో సహా, ట్రావెలింగ్తో సహా, ప్లేస్తో సహా చూపిస్తుంది ఇక్కడ ఉంది ప్లేస్ అని. అలాంటివన్నీ చూసుకొని ఇంట్లో పరిస్థితులు చూసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చినా ఏం ఫరక్ పడదు, ఇంట్లో ఎవరు బాధపడరు అని అంటే రావచ్చు. లేదంటే ఇంట్లో సపోర్ట్ లేకుండా మనం ఎంత చేయాలనుకున్నా వాళ్ళ పడ్డ బాధానికి మనం ఎదగలేము. అంటే అక్కడ నుంచి ప్రెజర్ వస్తే ఇక్కడ ఎదగలేము మనం. అంటే అక్కడ నుంచి మైండ్ ఫ్రీ ఉంటే ఇక్కడ మనం ఎంత మైండ్ గజిబిజి చేసుకుని నడుస్తుంది. అదే లైక్ ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఒకటి దాని మీద ఉండాలి. ఇప్పుడు ఫ్యామిలీ మీద పెట్టమంటే కెరియర్ పోతుంది, కెరియర్ మీద పెడితే ఫ్యామిలీ పోతుంది. లైక్ అట్లా. ఇప్పుడైతే చాలా ఈ జనరేషన్ అయితే యాక్టింగ్ కి చాలా కోర్సెస్ ఉన్నాయి. లైక్ కోర్సెస్ కూడా ఉన్నాయి, లైక్ యూట్యూబ్లో కూడా చూస్తారు. కానీ ఏది బెస్ట్ అంటారు? కోర్స్ తీసుకోవడం బెస్ట్ లేకపోతే నార్మల్గా మనం చేసుకోవడం బెస్టా? అది డిపెండ్స్ అవుతుంది. ఒకవేళ డబ్బులు ఉండి చేసుకోవాలనుకుంటే క్లాస్కి వెళ్ళడం బెటర్. ఓకే. డబ్బులు లేవు అయినా సరే ఏం చేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా కొంచెం చూసి చేసుకోవడం, లేదా మొబైల్ కెమెరానే పెట్టుకొని దాని ముందే యాక్టింగ్ చేయడం, ఓకే, అట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫిలిం ఇండస్ట్రీలో నెట్వర్క్ ఎట్లా పెంచుకోవచ్చు? ఒకరు ఎవరైనా మంచివారు ఎవరైనా పరిచయం అయితే ఆయన్ని వదలకూడదు. ఆయన ద్వారా ఆయనకు తెలిసిన అన్ని సర్కిల్ పెరుగుతాయి. అంటే ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు ఫ్రెండ్స్ అవుతారు. సో ఆ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు. ఇట్లా కొన్ని సార్లు కొత్త సెట్ కి షూటింగ్ కి వెళ్ళింటారు. ఆ షూటింగ్ లో కొందరు కొత్త వాళ్ళు పరిచయం, అట్లా చిన్నగా చేసుకుంటూ పరిచయం అవ్వచ్చు. ఓకే. అండ్ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఖచ్చితంగా. ఒక్కరే వెళ్తే డేంజర్. అసలు స్టార్టింగ్ లో ఆర్టిస్ట్ అనేది లేదు. నేను వెళ్ళింది నా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఫస్ట్ వర్క్ ఏదైనా వర్క్ చేసినా అంటే సెట్ వర్క్ ఆన్ బాహుబలి 2.
బబుల్ 2. ఓకే బాహుబలి 2లో ఎట్లా అంటే సెట్ వర్క్ లైక్ కూలీ వర్క్. ఓకే బట్ ఐఎమ్ హ్యాపీ వాట్ అంటే ఫిలిం లో అన్న వచ్చిన ఫిల్మ్ లో ఉన్నాను కదా, చాలా ఏం చేస్తే ఏంటి, కనిపించిన ఫిలిం లో అయితే అసలు కెమెరా ముందు కాదు, కెమెరా వెనకాల పని చేసింది, కెమెరా ముందు. అయ్యో అసలు అంత పెద్ద ఫిలిం లో అయితే చేసిన అని చెప్పి ఒక ఫీల్ అయితే ఎస్. అంటే ఆ సెట్ చూశాను. అండ్ రాజమౌళి సార్ చేసే యాక్షన్ ఓకే ఎట్లా ఉంటది, ఆయన ఎట్లా అంటే షూటింగ్ టైంలో కలిసారా వాళ్ళని అంత సీన్ ఉండదు అసలు, అంత సీనే ఉండదు. ఓకే మనం వర్కర్స్ లా ఉండాలి అంతే, ఏది డిస్టర్బెన్స్ చేయకూడదు అని. కానీ గ్రేట్ రెస్పెక్ట్ వస్తుంది వాళ్ళని చూసినప్పుడు. ఓకే అండ్ మీ ఫ్యూచర్ లో యాక్టింగ్ ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం? తారక్ సార్. ఎస్. లైక్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా? లైక్ అదే తెలుగులో అయితే ఖచ్చితంగా తారక్ సార్. ఓకే ఐదర్ పిఎస్పికే సార్. అంటే ఏ జోనర్ అనుకుంటున్నారు? ఇక జోనర్ చెప్పలేము, ఇక డైరెక్టర్ ఎట్లా అంటే మీకు నచ్చిన హీరోతో మీకు నచ్చిన జోనర్ అంటే చెప్తా కదా. లేదు జోనర్ అని ఏం చూస్ చేసుకోలేదు, కానీ మొత్తానికి వాళ్ళతో పాటు అంటే 2 frame లో ఆయన నేను ఇద్దరు లైక్ వార్ 2 అంటే అది హీరో అండ్ విలన్ అది వేరు, కానీ లైక్ ఒక అన్నగా క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ లైక్ అట్లాంటిది, ఫ్రెండ్ క్యారెక్టర్. ఫ్రెండ్ అయితే అసలు సూట్ అవ్వదు, కానీ తమ్ముడు లాగా చేయాలి. ఓకే శాండల్వుడ్ అయితే ఇక ఖచ్చితంగా యష్ గారితో చేయాలి, కానీ ఉప్పి సార్ డైరెక్షన్ లో చేయాలని ఉంది. అంటే ఆయన డైరెక్షన్ లో నేను యాక్టర్ గా చేయాలి. అది చూడాలి. ఇక ఇప్పుడైతే వారు యాక్టింగ్ లో బిజీ అయిపోయారు సార్, డైరెక్టింగ్ ఏమో. సో థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మా పోడ్కాస్ట్ ఇచ్చినందుకు అండ్ మీ లైఫ్ జర్నీ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి నేను, ఎందుకంటే బేసిక్గా ఇప్పటిదాకా నేను ఏది పోడ్కాస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఏది చేయలేదు. ఓకే సో దిస్ ఈజ్ మై ఫస్ట్ పోడ్కాస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అచీవర్స్ పోడ్కాస్ట్. ముందు మీరు చాలా పోడ్కాస్ట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను. మీరు అనుకున్న గోల్స్ ని కూడా రీచ్ అవ్వాలని మా అచీవర్స్ టీం నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ ఆల్సో. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.